టిఎల్సిఏ 1971 గత ఎన్నో సంవత్సరాలుగా. It is an honor to be chairman of Board of Trustees, Kammapati, Haimareddy and Krishna Madhipatila. I also appreciate the job for whole year. Excellence is identified by TLCA President and consistency, energy and team building. She gave always change is better, more palatable. We all depend upon friends and family organizations. TLC is a 45-year-old organization. We need a building. Other major cities, Detroit, have their own place with the help of big donors. This is the time we think we have some of our own building. At this juncture, I appreciate Mohan successfully raised some money, about 120,000 for this cause for any amount. We are going to honor 3 talented people in community. One is the community service, one is for literary, and one is for highest achiever. Thank you. The award. Ask him to tell about all these albums to the people. Thank you. Yeah, thank you so much. So, మీరంతా ప్రత్యేకంగా ఇప్పుడు నూతన అధ్యక్షుడు 20 సంవత్సరాల అధ్యక్షుడు సంజయ్ గారు మన సంఘ కార్యక్రమాలను కూడా ఇంకా పెంచి నూతనగా 22గా కొత్త నేను చెప్తాను. సంజయ్ గారు శపథం ప్రతిజ్ఞ ఏదైనా అనుకోండి. సత్య చల్లపల్లి ఆశయాలను చిత్తశుద్ధితో పాటిస్తూ గత 43 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం యాన్యువల్ డిన్నర్ మరియు అవార్డ్ సెరమనీ నిర్వహిస్తూ వచ్చాము. ఈ యాన్యువల్ డిన్నర్ మేము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాము. సో నార్మల్గా మేము 3 కేటగిరీస్లో అవార్డ్స్ ఇస్తాము. మొట్టమొదటిగా మన తిరుమలరావు తిప్పినేని గారికి, అలాగే శ్రీధర్ రాపెల్లి వి అవార్డెడ్ సందీప్ బొలేటి. We raise some funds for the building fund. We need the building TLCA for a long time, so we are going to fulfill. Every year we collect some funds and accumulate. We'll start building the fund. Annual dinner చేస్తాం. దాంట్లో we honor prominent Telugu people, and kid who did very good in academic affairs and a literary award, and we also raise the funds for the building, which we are doing good progress, and we hope to have our own facility. న్యూయార్క్లోని తెలుగు వారందరికీ కూడా ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలి, పర్మనెంట్ హోమ్ కావాలి అని చెప్పేసి సంకల్పంతో గత కొద్ది కాలంగా ఈ ఫండ్ రైజింగ్ ప్రతి సంవత్సరం కూడా ప్రతిభావంతులైన తెలుగువారు, న్యూయార్క్ లోపల ఉన్న ప్రతిభావంతులైన తెలుగువారికి సేవ చేసిన వారు, అలాగే సారస్వతానికి సేవ చేసిన వాళ్ళు, అలాగే యూత్లోంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇస్తూ ప్రతి సంవత్సరం ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా రాఘవరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాం ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ ఎంతో ఫండ్స్ కూడా జమ చేయడం జరిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రెసిడెంట్ రాజీవ్ కుంచం గారు కూడా తను రేజ్ చేసిన ఫండ్స్లోంచి $10,000 ఈ బిల్డింగ్ ఫండ్ కోసం ఈ సంవత్సరానికి తమ వంతు వాటాగా అందజేశారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఇలాగే మరెంతో ఫండ్ రైజింగ్ చేసుకుంటూ మన తెలుగువారికి, న్యూయార్క్లో ఉన్న తెలుగువారికి ఒక పర్మనెంట్ తెలుగు హోమ్ చేసే ఈ స్వప్నాన్ని సాకారం చేసుకుంటామని చెప్పేసి నాకు ఎంతో నమ్మకంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ అస్. ఫ్యూ వర్డ్స్. నమస్కారం అండి. తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం ఆధ్వర్యం జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాన్యువల్ డిన్నర్ ప్రోగ్రామ్కి మరియు బిల్డింగ్ ఫండ్ రైజింగ్ డిన్నర్కి మంచి స్పందన లభించింది. దీని ఒకటే ఆశయం, టీఎల్సీఏ సంస్థకి ఒక బిల్డింగ్ కావాలని కోరిక. ఆ కోరికతోనే ఇటువంటి యాన్యువల్ డే ఈవెంట్ జరుగుతుంది. సో దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
నమస్కారం అండి. ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం టిఎల్సిఏ సారస్వత సాంస్కృతిక సంఘం తరఫున జరుపుకోవటం, వాటిలో ఉన్నటువంటి సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్, చాలామంది కళాకారులు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థ యాక్టివ్ మెంబర్స్ అంతా కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది. మా అందరి కళల సాకారమైనటువంటి భవన నిర్మాణం త్వరలోనే రూపుదాల్స్తుందని చెప్పి మా ప్రగాఢ ఆకాంక్ష. అటువంటి ఆకాంక్షని నెరవేర్చుకోవడం కోసం ఈరోజు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతోధికంగా విరాళాలు అందించారు. వారందరికీ ధన్యవాదాలు. మా టిఎల్సిఏ సంఘ సభ్యులు కొంతమంది ఇక్కడ లేరు. అందరి తరఫున